కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. కన్న తల్లి ప్రాణం పోతుందని తెలిసి ఆ కన్న కొడుకు గుండె ఆగిపోయింది. కొడుకు ప్రాణం విడిచాడన్న సంగతి తెలియకుండానే ఆ తల్లి శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది. బంధం అనుబంధాల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. కానీ అమ్మ కోసం కొడుకు, కొడుకు కోసం అమ్మ నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచిన ఈ అత్యంత దయనీయమైనటువంటి గుండెలు పిండేసేటువంటి ఉదాంతం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. నిమిషాల వ్యవధిలోనే తల్లి కొడుకు మృతి చెందినటువంటి విషాదకర ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలము ర్యాలీ గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ అనే మహిళ గత 10 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె పెద్ద కుమారుడు సతీష్ కోల్కతాలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు. కానీ దూరంగా ఉన్న సతీష్కు తల్లి ఆరోగ్యం అస్సలు బాగోలేదు అనే విషయం తెలిసింది. అంతే, ఆ తల్లి ప్రేమే అతనిని లాక్కు వచ్చింది. తీవ్ర ఆందోళనకు గురైన తను 2 రోజుల క్రితమే కోల్కతా నుంచి ఊర్లోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి మంచాన పడి ఉంది. ఆమె పడుతున్న నరకాన్ని, క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని చూసి ఆ కన్న కొడుకు భరించలేకపోయాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కు లోనయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక సతీష్ గత 2 రోజులుగా వాంతులు, విరోచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కళ్ళ ముందే అమ్మ నరకం అనుభవిస్తుంటే ఆ కొడుకు మనసు నిరంతరం క్షోభించింది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం అపర్ణ ఆరోగ్యం ఒక్కసారిగా మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో బంధువులు, స్థానికులు కలిసి ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆటోలో రావులపాలెం ఆసుపత్రికి తరలించి ఏర్పాట్లు చేశారు. అయితే కన్న తల్లిని అపస్మారక స్థితిలో ఆటోలో తీసుకువెళుతున్న దృశ్యాన్ని చూసి సతీష్ తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన గుండెకోతతో ఒక్కసారిగా అతడికి గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అటు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తున్న తల్లి అపర్ణ కూడా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. నిమిషాల వ్యవధిలోనే తల్లి, కొడుకు ఇద్దరు మరణించడంతో ర్యాలీ గ్రామంలో ఒకేసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబంలో గతంలోనే ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. అపర్ణ భర్త వీరభద్రారావు గతంలో కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. అపర్ణ, వీరభద్రారావు దంపతులకు 2 కుమారులు కాగా 2వ కుమారుడైన రాజేష్ గుప్తాను చిన్నప్పుడే సమీప బంధువులకు దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి అపర్ణ తన పెద్ద కుమారుడు సతీష్ను ఎంతో కష్టపడి చదివిస్తోంది. ఇప్పుడు ఒకేసారి తల్లి, అన్న ఇద్దరు మరణించడంతో ఒంటరిగా మిగిలిన 2వ కుమారుడు రాజేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఒకే కుటుంబంలో 3 ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు కన్నీటి పర్యాంతమవుతున్నారు.